హాయ్ అండి. ఆలు కుర్మా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. రుచి అనేది చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ, పుల్కా, బగారా రైస్, ప్లెయిన్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. 4 ఆలులు శుభ్రంగా కడిగి ఉడికించి పొట్టు తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూను, 2 టమాటాలు ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకున్నదైతే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇది వేసుకొని వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసేసుకుందాము. ఇది వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. సిమ్లోనే వేయించుకోవాలండి, అప్పుడే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇది వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగు వేసుకొని సన్న సెగ పైన కలుపుకోవాలండి. అప్పుడే మనకి పెరుగు విరగకుండా ఉంటుంది. పులుపు లేకుండా ఉండే పెరుగు అయితే మనకి కూర అనేది మంచి కమ్మటి రుచినిస్తుందండి. సన్న సెగ పైన ఇది మొత్తము మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి పెరుగు విరగకుండా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో మీ కారానికి సరిపడినంత కారము, 1/4 టేబుల్ స్పూను గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనము ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసి ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనము నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాసు నీళ్లు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి సన్న సెగ పైన ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూశారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి పెనంలో వేసి వేయించితే ఇలా పౌడర్ అయిపోతుంది. ఇది వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. మరీ గట్టిగా అవ్వకుండా కొద్దిగా ఇలా ఉంటేనే మనకి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుందండి. చూసారు కదా, కమ్మటి ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.